మనోవికాసం స్టూడెంట్ నెంబర్ 1 పార్ట్ 4కి స్వాగతం. మాతృదేవో భవ, పితృదేవో భవ, తల్లియే దైవం, తండ్రియే దైవం అంటుంది వేదం. కేవలం అది మాటలకు మాత్రమే పరిమితం కాకూడదు, దాన్ని మనం ఆచరణలో కూడా చూపించాలి. ఎందుకంటే తల్లిదండ్రుల కోరిక ఏంటి? పిల్లలు బాగా చదవాలి, బాగా వృద్ధిలోకి రావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకోవాలి. అదే వాళ్ళ యొక్క జీవిత ధ్యేయం కూడాను. అందుకే ఎంత పేదవాళ్ళైనా కూడా కష్టపడి వాళ్ళు పస్తులు ఉండి కూడా పిల్లల్ని బాగా చదివిస్తున్నారు. ఫీజులు కూడా ఎక్కువైనా కూడా బాగా భరించి వాళ్ళని వృద్ధిలోకి తీసుకురావాలని ఎంతో కష్టాలు పడుతున్నారు. అలాగే ఎలాంటి వాడైనా విజయాన్ని సాధించాలి, నేనే గొప్పవాడిని అవ్వాలి అనుకుంటాడు. కానీ వాడు ఎప్పుడూ కూడా పిల్లల చేతిలో ఓడిపోవాలని మాత్రమే కోరుకుంటాడు. పిల్లల చేతిలో ఓడిపోతే వాడికి ఎంతో సంతోషం. ఎందుకంటే పిల్లలు వాడికన్నా గొప్పవాళ్ళు అవ్వాలన్నదే వాళ్ళ యొక్క భావన. తల్లిదండ్రుల ప్రేమకు హద్దులు ఉండవడానికి ఇదే ఒక ఉదాహరణ. అలాగే పిల్లలు కానీ పెద్ద అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే వాళ్ళు తల్లిదండ్రులకు దూరం అవుతూ క్రమేణా ఫ్రెండ్స్ వాటిలో స్నేహితులతోటి తిరగడం ఎక్కువ అయిపోతుంటుంది. కానీ ఫ్రెండ్స్తో తిరగడం మంచిదే. వాళ్ళలో కూడా మనకి మంచి మంచి సలహాలు అవి వచ్చి మనకి మంచి ఫ్రెండ్స్ ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. కానీ కొందరిలో ఏం భావన ఉంటుందంటే తల్లిదండ్రులు మా సమస్యలు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, వాళ్ళు మమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అనే ఒక విధమైన రాంగ్ కాన్సెప్ట్ వాళ్ళలో వస్తుంది. అది మంచిది కాదు. ఎందుకంటే పిల్లలకి తల్లిదండ్రుల కోఆపరేషను ఎప్పుడూ అవసరం. అలాగే తల్లిదండ్రుల తాలూకాది పిల్లల తాలూకు రిలేషన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండాలి అని పూర్వకాలంలో చెప్పిన ఒక శ్లోకం ఏంటంటే, రాజవత్ పంచవర్షాని దశవర్షాని దాసవత్ ప్రాప్తే తు షోడశే వర్షే పుత్రం మిత్రవత్ ఆదరేత్. దీని భావం ఏంటంటే పిల్లల్ని 5 సంవత్సరాల లోపు వాడిని రాజులా చూడాలి. అంటే తల్లిదండ్రులు ఎలాగో చిన్నపిల్లల ముద్దు కాబట్టి రాజులాగే చూస్తారు. అలాగే 6 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల వరకు ఒక దాసుడిగా, సేవకుడిగా చూడాలి. దీనివల్ల లాభం ఏంటంటే పిల్లలకి పనులు చెప్తూ ఉంటేనే వాళ్ళు ప్రాక్టికల్గా వాటిలో ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా ప్రాబ్లం వచ్చినా వాళ్ళ పనులు వాళ్ళు తనంతటి తాము చేసుకోగలిగే శక్తి కలగాలనే భావనే తప్ప వాళ్ళ చేత ఏదో పనులు చేయించుకోవాలి అన్న దృష్టి కాదు. కాబట్టి కానీ ఈ రోజుల్లో చాలామంది ఏంటి పిల్లలకి ఆ పనులు చెప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ చదువులు ఒత్తిడి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి చదువుల మీదే దృష్టి పెట్టాలని తల్లిదండ్రుల యొక్క అభిలాష. కానీ పనులు చేయడం కూడా నేర్పించాలి. అలాగే వాళ్ళని 16 ఏళ్ళ నుంచి పిల్లల్ని ఎలా చూడాలంటే ఒక మంచి స్నేహితుడిగా చూడాలి తప్ప వాళ్ళని తిట్టడం, కొట్టడం అలాంటి పనులు చేయకూడదు. అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులతోటి స్నేహభావంతో, ప్రేమతోటి మెలగాలి. ప్రపంచంలోని స్వార్థం లేని ప్రేమ ఏదైనా ఉందంటే అది కేవలం తల్లి ప్రేమ మాత్రమే. అలాగే తల్లిదండ్రుల గౌరవం కూడా ఎప్పుడు పెరుగుతుంది అంటే వాళ్ళ ఆస్తుపాస్తుల వల్ల కాదు, పిల్లలు బాగా చదువుకొని వృద్ధిలోకి వచ్చి మంచి మంచి ఉద్యోగాలు చేసుకున్నప్పుడే వాళ్ళ యొక్క గౌరవం కూడా పెరుగుతుంది. దీనికి వేమన శతకంలో కూడా ఒక పద్యం మీకు ఉదాహరణగా చెప్తాను. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. పుత్రోత్సాహం ఎవరికైనా పిల్లలు పుట్టగానే చాలా సంతోషమే. కానీ నిజమైన పుత్రోత్సాహం ఎప్పుడు వాళ్ళు గొప్పవాళ్ళే, ప్రయోజకులే, అందరూ వాళ్ళని పొగడినప్పుడు, వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించినప్పుడు తల్లి తండ్రికి నిజమైన పుత్రుడు, పుత్రిక. ఎందుకంటే పుత్రిక కూడా ఈ రోజుల్లో అందరూ పుత్రుడు, పుత్రికలు సమానమే. కాబట్టి ఎవరైనా కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని, తల్లిదండ్రుల యొక్క ఆనందం నిజమైన ఆనందం అదే అంటాడు. కాబట్టి మీరు కూడా ఆ స్థాయికి ఎదగాలని, గొప్పవాళ్ళు అవ్వాలని మీ యొక్క
పేరెంట్స్ని మీరు సంతోషపెట్టాలని కోరుకుంటూ, మనకి అలాంటి పుత్రరత్నాలు, మన భారత రత్నాలు చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళ గురించి ఈరోజు తెలుసుకుందాం. అలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఈరోజు ఒక ఆయన గురించి మనం తెలుసుకుందాం. అతనే భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ది గ్రేట్ ఇంజనీర్. ఆయన 15/9/1861లో మైసూర్ రాష్ట్రంలో, ఇప్పటి కర్ణాటక స్టేట్లో జన్మించారు. పాపం చిన్నప్పుడే ఆయన తండ్రి పోయారు. అయినా కూడా చదువులో ఆయనకున్న శ్రద్ధ చాలా గొప్పది. ఆయన చాలా తెలివైన వాడిని. అక్కడ వాళ్ళ తాలూకా టీచర్లు ఎప్పుడు ఎంతగానో ఆయన్ని ప్రోత్సహిస్తూ ఉండేవారు. ఆయన కూడా వాళ్ళ మీద గౌరవంతో అలాగే చదువుకుంటుండేవాడు. తర్వాత ఆయన డిగ్రీ సెంట్రల్ కాలేజ్ బెంగళూరులో జాయిన్ అయ్యారు, బిఏ జాయిన్ అయ్యారు. ఆ రోజుల్లో బిఏ అంటే చాలా గొప్పది. మా చిన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు మేము బిఏ యూనివర్సిటీ ఫస్ట్లో పాస్ అయ్యామని చెప్తుండేవారు. కాబట్టి ఆయన కూడా బిఏలో ఫస్ట్ రావడం చాలా గొప్ప విషయం. ఆ తర్వాత మైసూర్ గవర్నమెంట్ వాళ్ళు ఆయన స్కాలర్షిప్ ఇచ్చి పూనాలో సైన్స్ కాలేజీలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్గా జాయిన్ చేశారు. అందులో కూడా ఆయన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చారు. అమోఘమైన ఆయన తెలివితేటలు గుర్తించి బాంబేలో ఆయనకి అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు వెంబడే ఇచ్చేశారు. ఆ పోస్టులో జాయిన్ అయ్యే ముందు ఆయనకు ఒక చిన్న సమస్య వచ్చింది. అప్పుడు స్వాతంత్రోద్యమం చాలా పీక్లో ఉంది. స్వాతంత్రోద్యమంలో జాయిన్ అవ్వాలా లేదా దేశాభివృద్ధి కోసం నేను పనిచేయాలా అని సంఘర్షణలో కొందరు సలహా మేరకు ఆయన దేశాభివృద్ధిని కోరుకుంటూ ఆయన టెక్నాలజీని, సైన్స్లో టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాలని, మనకు ఉండే న్యాచురల్ రిసోర్స్ అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా ఉపయోగించాలని ఆ దిశగా ఆయన పర్సనల్గా వర్క్ చేసి ఎన్నో మంచి మంచి విషయాలను, మంచి మంచి అభివృద్ధిని కూడా సాధించారు. ఆయన ఈ చేసిన పనులకి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆయన ద్వారా సలహాలు తీసుకోవడానికి చాలాసార్లు ఆయనతో వాళ్ళు ఎన్నో సలహాలు కూడా తీసుకున్నారు. అలాంటిది ఆయన ఈ డెవలప్మెంట్స్ చూసి, అప్పుడు మన హైదరాబాద్లో ఎక్కువగా వరదలు వస్తుండేవి. ఆ వరదలు మూసీ నది నుండి వస్తుండేవి. నిజాం గారు పిలిచి ఆయన్ని, విశ్వేశ్వరయ్య గారిని ఏదైనా సొల్యూషన్ చూడండి అని చెప్పగా ఆయన పర్సనల్గా ఈ మూసీ నది వెంబడి నడిచి వెళ్ళి ఎక్కడైతే డ్యామ్ కట్టాలో చూసి అక్కడ డ్యామ్ నిర్మించారు. ఆ డ్యామ్తో వరదలు శాశ్వతంగా ఆగిపోవడమే కాకుండా హైదరాబాద్కి మంచి నీటి సప్లై కూడా వచ్చింది. ఆ తర్వాత ఆయన పూనాలో డ్రైనేజ్ సిస్టమ్ని డిజైన్ చేశారన్నమాట. పూనావే కాదు, చాలా సిటీస్కి ఆయన డ్రైనేజ్ సిస్టమ్ చేశారు. అందులో ఆయన చాలా ఎక్స్పర్ట్ అయిపోయారు అన్నమాట. అందువల్ల ఆయనకి ఈ డ్రైనేజ్ సిస్టమ్ అన్నది చాలా గొప్పగా మంచి పేరు తీసుకొచ్చింది. అలాంటప్పుడు ఇంకా ఆయన ఎన్నో ఇన్వెంట్ చేయడంలో నిమగ్నమై నిత్యము ఏదో పని చేస్తూనే ఉండేవారు. ఆటోమేటిక్ వెయిర్ వాటర్ ఫ్లడ్ గేట్స్ అని, ఆటోమేటిక్ వెయిర్ వాటర్ ఫ్లడ్ గేట్స్ అని కొత్తగా ఆయన కనుక్కున్నారు. దానివల్ల వాటర్ స్టోరేజ్ పెరగడమే కాకుండా వాటర్ని సప్లై చేయడానికి స్టోరేజ్ పెరగాలి కదా. మహారాష్ట్ర అంతా కూడా ఆ వాటర్ని సప్లై చేయడం వల్ల అగ్రికల్చరు చాలా ఎక్కువగా వృద్ధి చెందిందన్నమాట. ఈ విషయాన్ని గుర్తించిన బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు బాంబే అసెంబ్లీలో ఆయన యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఒక రెజల్యూషన్ని పాస్ చేశారు. కానీ ఆయనకి రావాల్సిన చీఫ్ ఇంజనీర్ పోస్ట్ని ఇవ్వలేదు. ఎందుకంటే ఆ పోస్ట్ కేవలం తెల్లవాళ్ళకు మాత్రమే అని వాళ్ళ యొక్క తీర్మానం. దానికి ఈయన కోపం వచ్చి వెంబడే రిజైన్ చేసి అక్కడి నుంచి వచ్చేసారు. వచ్చిన వెంటనే మైసూర్ స్టేట్లో జాయిన్ అయ్యారు. అక్కడ సిఈగా చేరి ఇరిగేషను, వ్యవసాయం, ఇండస్ట్రీ అంటే పరిశ్రమలు, రోడ్స్, టౌన్స్, విలేజెస్ ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయడానికి ఎంతగానో కృషి చేశారు. అందులో గొప్ప విషయం ఏంటంటే కృష్ణసాగర్ డ్యామ్, నేటి బృందావన్ గార్డెన్స్, వాటన్నిటికీ కూడా ఆయనే రూపకల్పన చేశారు. ఆ తర్వాత ఆయన్ని దివాన్గా కూడా మహారాజు గారు అపాయింట్ చేసుకున్నారు. ఆ సమయంలో మైసూర్ యూనివర్సిటీ అని, భద్రావతి ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఒకటి, మైసూర్ సిల్క్, మైసూర్ శాండల్వుడ్, అలాగే ఎన్నో ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా స్థాపించి మైసూరు రాష్ట్రాన్ని ఎంతో ప్రగతిలోకి తీసుకొచ్చారు. ఆయనకి కన్నడ భాష అన్న కూడా
ఎంతో అభిమానం. అందువల్లే కన్నడ సాహిత్య సమితి అని కూడా ఒకటి, కన్నడ సాహిత్య పరిషత్ అన్నది కూడా ఏర్పాటు చేసి కన్నడ భాషను ప్రోత్సహించారు. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలని ఆయన మైసూర్ రాష్ట్రంలో వృద్ధి చేశారు. ఆయన యొక్క గొప్పతనం దేశాల్లోని అన్ని చోట్ల వృద్ధి అవడంతో అక్కడ కొందరి చాడీల వల్ల ఆయనకి రాజుగారికి కొంత డిఫరెన్స్ రావడం వల్ల కొన్నాళ్ళు ఆయన ఫారెన్ టూర్కి జపాన్ అవి వెళ్ళిపోయారు. అక్కడ కూడా జపాన్ వాళ్ళని భారతదేశంలో ఏవైనా ఇన్వెస్ట్ చేయాలి అని ఒక విధమైన ప్రపోజల్స్ తీసుకురావడం, వాళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత తప్పకుండా మేము చేస్తామనడం, మళ్ళీ ఈయన భారతదేశంకి రావడం వల్ల ఇక్కడ దివాన్జీ ఆయన యొక్క తప్పును తెలుసుకొని ఇండస్ట్రీస్ వాటిని మూతపడే సమయంలో మళ్ళీ వాటిని పునరుద్ధరించడానికి కృషి చేయని కోరగా ఈయన ఆ కార్యక్రమాన్ని కూడా ఎంతో సఫలీకృతంగా చేశారు. అలా ఈయన ఖాళీగా ఉన్నప్పుడు బుక్స్ కూడా రాసేవారు. బిల్డింగ్ న్యూ ఇండియా అని అనేక పుస్తకాలు రాశారు. అలాగే ఈయన యొక్క సర్వీసుల్ని భారత ప్రభుత్వం గుర్తించి 1955లో అత్యుత్తమ ప్రెస్టీజియస్ అవార్డు భారతరత్నను ఈయనకి కేటాయించింది. ఈయన సర్వీస్కి గుర్తుగా ఈయన పుట్టుకకు గుర్తుగా సెప్టెంబర్ 15 ఇంజనీర్స్ డేని ఇప్పటికీ కూడా మనం జరుపుకుంటూనే ఉన్నాం. ఈయన 100 సంవత్సరాలు బతికి ఏప్రిల్ 1962లో పరమపదించారు. ఈయన గొప్ప ప్రతిభాశాలి, హానెస్ట్, హార్డ్ వర్క్, ఇంటెలిజెంటు. అంతా ఈయన తెలివితేటలన్నీ కూడా ఆయన ఒక్కడికే కాకుండా దేశానికి, దేశ ప్రజలకి ఉపయోగపడేలాగా ఎంతో కృషి చేసిన మహానుభావుడు. ఇలాంటి వాళ్ళ చరిత్ర మనం తెలుసుకొని వాళ్ళని కేవలం తెలుసుకోవడమే కాకుండా వాళ్ళని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుని మీలాంటి పిల్లలు బాగా వృద్ధి పొందాలని కోరుకుంటూ, మీరు స్టూడెంట్ నెంబర్ 1గా అవుతారని కోరుకుంటూ, థ్యాంక్ యూ.